నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు కర్ణాటకలోనే సోలూరు దగ్గర, అంటే కునిగల్ దగ్గరలో సోలూరు అని ఉంది. ఆ సోలూరు నియర్ బైలో తట్టెకేరే అని ఒక ఊరుంది. ఆ ఊరిలో శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం వెలిసినారు. కానీ ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమే. కానీ టిప్పు సుల్తాన్ ఇంకా ఈ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు రంగనాథ స్వామిగా మారిపోయింది. అది ఎందుకని మీకు వివరిస్తాను రండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తట్టకెరే సోలూరు దగ్గర కునిగల్ తాలూకాలో వస్తుంది. బెంగళూరు దగ్గరలోనే 50 కిలోమీటర్లు అవుతుంది. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానం కలియుగం ఆరంభంలో కట్టించినారని చెబుతారు. ఈ దేవస్థానంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వారు దుర్వాస మహాముని. మనం ఈ దేవస్థానంలోని విగ్రహాన్ని పరిశీలించినామంటే స్తంభంగా కానొస్తుంది. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి అని పేరు. ఇక్కడ విగ్రహం లేదు, అయితే స్తంభంలోనే శ్రీ రంగనాథ స్వామి అని పూజ చేస్తారు. కానీ ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అని చెబుతారు చాలామంది. దానికి గల కారణము టిప్పు సుల్తాన్ అని చెబుతారు. టిప్పు సుల్తాన్ గారు తన గుర్రానికి ఆరోగ్యం బాగాలేకపోతుందంట. అప్పుడు టిప్పు సుల్తాన్ గారు ఎన్నో దేవస్థానాలకి మసీదులకి తిరుగుతారంట ఆ గుర్రానికి ఆరోగ్యం బాగా కావాలని. కానీ బాగా కాదు. అతను శ్రీరంగపట్నానికి వెళ్ళి రంగనాథ స్వామికి మొక్కుతాడంట. అప్పుడు ఆ గుర్రానికి బాగవుతుందంట. అందువల్ల ఎక్కడ చూసినా శ్రీ రంగనాథ స్వామి పేరుగానే ఇక్కడ కర్ణాటకలో కొన్ని డిస్టిక్కుల్లో మాత్రమే అలా పేరు మార్చినారు చాలా దేవస్థానాలకి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవస్థానాలకి చాలా వరకును శ్రీ రంగనాథ స్వామి దేవస్థానాలుగానే మార్చినారు. ఇక్కడ టిప్పు సుల్తాన్ గారు తన గుర్రానికి ఆరోగ్యం బాగైన తర్వాత రంగనాథ స్వామి పైన అతనికి భక్తి కలుగుతుంది. అందువల్ల ఒక రంగనాథ స్వామి దేవస్థానాలని వదిలి మిగిలిన దేవస్థానాలన్నీ కూల్చివేయమని చెప్తారంట సైనికులకి. అందువల్ల అన్ని దేవస్థానాలని కూల్చివేస్తుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు అన్నిటికీను శ్రీ రంగనాథ స్వామిగానే పేరు మార్చినారంట. అందువల్లనే ఎక్కడికి వెళ్ళినా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు కొన్ని దేవస్థానాలకి రంగనాథ స్వామి దేవస్థానంగానే పిలుస్తారు. ఈ దేవస్థానంలో కూడా అంతే, శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంగానే పిలుస్తారు. కానీ లోపల ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గరుడ స్తంభం.
ఈ దేవస్థానం చుట్టుపక్కలంతాను పచ్చని పొలాలు ఉంటాయి. ఈ దేవస్థానం పచ్చని పొలాల మధ్యలో ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది రాగి పొలం. ఇది రాగులు అంటాం కదా మనము, ఆ పొలం అది. చూడండి ఎంత బాగుందో. చాలా చల్లటి గాలితో చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ గడిపి వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది దేవస్థానము. ఇక్కడ దేవస్థానం పక్కలో నాగ ప్రతిమలు ఉన్నాయి, చూడవచ్చు మనము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రామానుజరు అల్వార్లో మనం చూడవచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి చూడవచ్చు. చాలా పురాతనమైన ఈ దేవస్థానము 2000 సంవత్సరాల వెనక కట్టించినది. ఒకే రోజులోనే కట్టినారంట. మనం చూడవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, కానీ బోర్డు పైన శ్రీ రంగనాథ స్వామి అని ఉంటుంది, కానీ ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. చూడండి, లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.